అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సమంత రెండో పెళ్లి చేసుకుంది. సో దాని తర్వాత చాలామంది నెటిజన్స్ అదేంటి అసలు ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి, మనోడి దాకా ఎవరితో తిరిగింది, ఇప్పుడు ఒకరితో తిరుగుతుంది, ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుంది, మళ్ళీ హనీమూన్ వెళ్ళిపోయింది. మరి నాగ చైతన్య ఏమనుకుంటాడు, ఆవిడ భార్య మాజీ భార్య ఏమనుకుంటుంది? ఇలాంటి ఒక చెత్త డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాని మీద మీమ్స్ కూడా చాలా గట్టిగా వేస్తున్నారు. నిజంగా అసలు ఇది కరెక్టా కాదా? ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ నెటిజన్స్ అనేవాళ్ళు ట్రోల్ చేయడం కరెక్టా కదా? మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్ యాడ్ అయ్యారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక గారు. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, అసలు ఏంటి ఈ సమంత ఇష్యూని ఎలా చూడొచ్చు? అసలు సమాజానికి ఏం చెప్పొచ్చు మేడం ఆవిడ పెళ్లి ద్వారా? సమంత పెళ్లి ద్వారా మనం చెప్పాల్సింది ఏముంది అన్న దానికన్నా, ఇది ఇంత పెద్ద హైలైట్ న్యూస్ ఎందుకు అవుతుంది అన్న దాని మీద మనం మాట్లాడుకోవాలేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది ఆవిడ పర్సనల్ లైఫ్ అండి. ఆవిడ ఇష్టం. ఆవిడకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతుంది. ఆవిడ ఎవరితో ఉండాలనుకుంటే ఉంటుంది. దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఆవిడే అనుభవిస్తుంది. మనం ఎవరమండి ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి ఇది చేయడం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని సంవత్సరాలుగా నాకిప్పటికీ గుర్తు. ఒక 6, 7 సంవత్సరాల క్రితం ఇలాగే రకరకాల టీవీల్లో అసలు ఈ ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది? ట్రోలింగ్ వెనక ఉన్న మనస్తత్వం ఏంటి? సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి? ఇలాంటి వాటి మీద చాలా చర్చలు జరిగాయి టీవీల్లో. నాకు గుర్తుంది. నేను చాలా వాటిల్లో మాట్లాడాను. కానీ ఎందుకలా ఈ ఈ ఈ సంస్కృతి మొదలవుతోంది? ఈ ట్రోలింగు అనే దాని మీద జనాలు ఎందుకవుతున్నారు? సో, దాని కంటిన్యూయేషన్ అండి. మనకు దాని మీద బేస్ చేసుకొని క్యాష్ చేసుకోవడానికి ఇవాళ రేపు అందుకే టీవీలు వీటిలలో రియాలిటీ షోలు ఇవన్నీ మీతో బాటుగా మా ఇంటి మీద గూడా మీ 2 కళ్ళెయ్యండి అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. మనకెందుకండి పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోందో, వాళ్ళ లైఫుల్లో మన లైఫ్‌ని మనకు చూసుకోవడం చేత కావట్లా. మన లైఫ్ ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ చేసుకోవడం మనకు చేత కావట్లేదు. గురిగింజకి దాని కింద దానికి ఉన్న మచ్చ కనపడుద్ది కానీ కనపడదేదో అంటారు కదా సార్. కానీ అదే అన్నా అది అది కాదు కదా! అది అంటే ఒక హెల్తీ లైఫ్ కాదు. అది ఇంతింతై వటుడింతే అని ఇవాళ ఒకప్పుడు మనం రిలేషన్‌షిప్‌లో టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అని మాట్లాడుకునేవాళ్ళం. గ్యాస్ లైటింగు, టాక్సిక్ రిలేషన్. ఇప్పుడు ఆన్‌లైన్ టాక్సిసిటీ మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒక మనిషిని ఏమంటారు ఎంత దారుణంగా మనం సైకలాజికల్‌గా హింసించొచ్చు అన్నది మనం ఇవాళ రేపున్న ఈ ట్రోలింగులు వీటిని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో, మనుషుల యొక్క మానసికమైన అబరేషన్స్‌కి ఇదొక ప్రతీక అండి. అండ్ దాన్ని ఎవరికి తగిన లెవెల్‌లో వాళ్ళు వాడుకుంటున్నారు. అది వేరే విషయం. అది మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక మనిషి యొక్క పర్సనల్ లైఫ్ అండి. ఆవిడ 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారా? 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఎలా బ్రతకాలనుకుంటున్నారన్నది కంప్లీట్ అది వాళ్ళ స్వేచ్ఛ. హా! ఈ మీడియాలో వాళ్ళ వీడియోలంటే కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు. లేదా వాళ్ళ పక్క వాళ్ళు పెడుతున్నారు. సో, ఏదేమైనా కూడా మనకు ఒకళ్ళ లైఫ్ మీద కామెంట్ చేసే హక్కు మనకి లేదు అనేది ఆహ్, దీనిలోంచి బయటపడిపోయారు జనాలందరూ. కాబట్టి ఇప్పుడు మా జన్మ హక్కుగా ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆవిడ గురించి మాట్లాడడం, పర్సనల్ లైఫ్‌ల గురించి మాట్లాడడం, ఎక్స్‌ల గురించి మాట్లాడడం ఇదొక ఆనందం అయిపోయింది. మనుషుల లోపల అదొక బ కుతిలాగా తయారైపోతుంది. ఇట్స్ ఎ అబరేషన్ ఆఫ్ పీపుల్ అండి. దాని ఎఫెక్ట్స్ మానసికంగా చాలా నెగెటివ్‌గా ఉంటాయి. ఆల్‌వేస్ వాళ్ళకు అదొక అడిక్షన్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మీరు చూడండి ప్రతి చిన్న దాని మీద ఒక ట్రోల్, ఒక గ్రూప్ అసలు ట్రోలింగ్ ఇట్లా కొన్ని అవి వెబ్‌సైట్స్ అంటారో వాటిని మరి మీరేమంటారో గానీ, అలా ట్రోలింగ్ కోసం అంటే ఆ! కొంతమంది ఆ పనే వాళ్ళ పనే అది. ట్రోలింగ్ చేయడం అన్నది అదొక పెద్ద క్రియేటివ్ జాబ్ కింద తీసుకుంటున్నారు. కరెక్టే అందులో క్రియేటివిటీ లేదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు ఆటమ్ బాంబ్ డైనమైట్ కాన్సెప్ట్ డెవలప్ అయ్యాక ఒకడు దాన్ని ఆటమ్ బాంబ్ చేసాడు. ఇంకొకడు అటామిక్ ఎనర్జీ చేసాడు. ఆటమ్ బాంబ్ చేసిన వాడు తెలివి తక్కువ వాడేం కాదు. వాడిలో క్రియేటివిటీ లేక కాదు. కానీ అది ప్రపంచ నాశనానికి దారి తీసింది. అదే అటామిక్ ఎనర్జీ చేసిన వాడికి ప్రపంచంలో ఒక ఆల్టర్‌నేటివ్ ఎనర్జీకి ఒక ప్రపంచ కళ్యాణానికి పనికొస్తుంది. కాబట్టి ఈజీ ఫేమ్ కోసము లేదా వాళ్ళ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ రకరకాల కారణాలు ఇలా ఒకటని చెప్పలేం. సో, వీటన్నిటితో నిజానికి ఈ ఈ సంస్కృతి ఏదైతే ఈ ట్రెండింగు లేకపోతే కల్ ఇప్పటి లేటెస్ట్ కల్చరు అని మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళ మానసిక పతనానికి సమస్యలకి
అండ్ దానిలో దాని వల్ల అఫెక్ట్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా మనకు తెలుస్తోంది. అందుకే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య అభిమానాల లెవెల్ ఎక్కడికి దిగజారిపోతోందంటే చివరికి తొక్కిసలాటల్లో చావుల దగ్గరికి పోతుంది. అయినా ఎక్కడో లెసన్స్ నేర్చుకోవడంలో మనం ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇవన్నీ సెపరేట్ కాదు మనోజ్ గారు. ఇవన్నిటిని మేడం దృష్టిలో అంటే పెట్టుకొని మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఇవి వచ్చే ట్రోల్స్ కావచ్చు వీటిని నిజంగా సమంత అంత సీరియస్ గా తీసుకుంటది అంటారా నార్మల్ గా? ఎవరు తీసుకోరండి. కానీ అలా తీసుకోరు కాబట్టి, ఈ వీళ్ళిచ్చే ట్రోల్స్ ఎంత దిగజారుడు లెవెల్‌కి పోతున్నాయి అంటే, ఎక్కడో వాళ్ళు దాన్ని మనసుకు తీసుకునే లెవెల్‌కి కొన్నిసార్లు జరుగుతున్నాయి. వాళ్ళు ఎంతెంత వాళ్ళు ఇమ్యూన్ అవుతున్నారో వీళ్ళు అంతంత వర్చల్ లెవెల్‌కి దాన్ని మళ్ళీ వైరల్ చేయడాలు ఏంటండి నాకింకా అంత మీ ఉమ్, డిజిటల్ లాంగ్వేజ్ అంత తెలీదు. బట్ తీసుకోకూడదు కూడా. తీసుకోరు. చాలా వరకు తీసుకోరు. ఎందుకంటే ఇలా తీసుకుంటూ పోతే ఇంక వాళ్ళ జీవితాలు గడవు. అసలు ఈ సంస్కృతే మంచిది కాదు. ఈ రకమైన మానసిక స్థితే మంచిది కాదు. మన ఇంటి విషయాలే మనం దృష్టి పెట్టాలి. పక్కింట్లో మనం చూడాల్సిన పని లేదు. మనం ఇవి సాల్వ్ అయిన తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయాల్సొస్తే పక్కింటి వైపు చూద్దాం. మొదలు మన సమస్యలు మనం తీర్చుకుందాం. మన వాటి మీద మనం దృష్టి పెడదాం అన్నది నా కాన్సెప్ట్ అండి. అది సరియైంది కాదు. దానివల్ల మానసికమైన రకరకాల సమస్యలొస్తున్నాయి. అండ్ వస్తాయి కూడా. ఇంకా తీవ్రంగా వస్తాయి కూడా. అవును మేడం. థ్యాంక్ యూ రాధిక గారు. సో ఇది రాధిక గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఆవిడ కామెంట్స్ పై మస్ట్ గా మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్నాండి మనం.